ఊరు దిబ్బాన చందంగా మారింది ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి. ఇందిరమ్మ కమిటీల పేరుతో సభ్యులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితిపై మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. కానీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వారికి చెందాల్సినటువంటి ఇందిరమ్మ ఇల్లు పక్కదారి పడుతున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి సినారియో చూసుకుంటే మాత్రం కామారెడ్డి జిల్లాలో 11,000 జిల్లా వ్యాప్తంగా 11,599 ఇల్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం మంజూరైన ఇళ్లలో 1067 గృహాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికే 30 ఇళ్లను పూర్తిగా నిర్మాణం పూర్తి చేశారు. గృహ ప్రవేశానికి ఆ 30 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు అధికారులు. అయితే బాన్సువాడ, బికనూరు, జుక్కల్, బిచ్కుంద, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఇళ్లకు గృహ ప్రవేశాలకు ఇల్లు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే లబ్ధిదారుల అకౌంట్లు యాక్టివేట్ కాకపోవడంతో నిధులు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే దాదాపు 1400 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 700 ప్రొసీడింగ్స్ వచ్చాయి. ఇక మిగతా వారికి రావాల్సి ఉంది. కేవలం 50 గజాలకు పైగా ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు అవుతున్నాయి. 50 గజాల లోపు ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ గ్రామ కమిటీలో ఉన్నటువంటి వారే ఈ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలైనటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు చెందడం లేదనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో లబ్ధిదారులను ఆ లబ్ధిదారుల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 5 లక్షలు మంజూరు చేస్తున్న దాంట్లో 20,000 నుంచి 50,000 వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి నుంచి డబ్బులు తీసుకున్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే పేదలు ఉన్నారో ఆ సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్ ఫస్ట్ వీళ్ళు స్లాబ్ వేసుకోవాలి. స్లాబ్కి ముందస్తుగా వీళ్ళు డబ్బులు ఖర్చు చేసుకున్న తర్వాత మళ్ళీ స్లాబ్కు సంబంధించినటువంటి డబ్బులు ఏమున్నాయో అప్పుడు తర్వాత వస్తున్నాయని చెప్పేసి పేదలంతా భారంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు డబ్బులు లేకనే తాము ఆ ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం ఇస్తుందన్న ఆశతో ఉన్నటువంటి ఇళ్లను పడగొట్టాము. వాటిపైన ఇప్పుడు ముందస్తుగా వీరు డబ్బులు పెట్టుకున్న తర్వాత స్లాబ్ లెవెల్లో కావచ్చు, బేస్మెంట్ లెవెల్లో కావచ్చు డబ్బులు మంజూరు అవుతాయి అనే దానిపైన ఒక క్లారిటీ లేక పేదలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బుల మంజూరీ విషయంలో కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడైనా పూర్తి స్థాయిలో ఎక్కడైతే తమకు నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో నిజమైనటువంటి పేదలు ఉన్నారో వారికి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఏదైతే 5 లక్షల రూపాయలు ఉన్నాయో అవి మంజూరు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటున్నారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు ఈ ఇందిరమ్మ గృహాలను అప్పచెప్పడం జరిగింది. అంటే ఆ కాంట్రాక్టర్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ లబ్ధిదారులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో మనకు తెలుస్తుంది. మొత్తానికైతే అనుకున్న స్థాయిలో ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏడాదిన్నర దాదాపు 18 నెలలు కావస్తున్నా కానీ ఇందిరమ్మ ఇళ్లలో ఆ స్పష్టత మాత్రం రాలేదు. చాలా నియోజకవర్గాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో అసలైన లబ్ధిదారులు ఇంకా లేని పరిస్థితి. అక్కడక్కడ 1-2 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక పూర్తి స్థాయిలో ఇండ్లు పూర్తి కాలేవు. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఎలా మంజూరు అవుతున్నాయి ఏంటి అనే దానిపైన కూడా లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇది నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.